రోమీలకు రాసిన పత్రిక 15 అధ్యాయం 3-7 మనం చదివినట్లయితే అక్కడ ఏముంది, క్రీస్తు తన్ను తాను సంతోషపరచుకోలేదు, కానీ మనందరి నిందలు భరించాడు, మనందరి బాధలు భరించాడు, మన దుఃఖాలు భరించాడు, మన చింతలు భరించాడు, మన వ్యాధులు భరించాడు, మన శాపాలు తొలగించాడు, మన పాపాలు క్షమించాడు, మన విడుదల కొరకు, రక్షణ కొరకు యేసు క్రీస్తు బాధ నుండెను. మన యావత్ బాధలో మన కొరకు బాధపడిన వారు యేసు ప్రభే. మన కన్న తల్లిదండ్రులు ఉన్నారు, మనం కని పెంచి పెద్ద చేసే వరకు ఒక స్టేజ్కి వచ్చి బాధపడతారు, కష్టపడతారు, పెంచుతారు వాళ్ళ ధర్మం. తర్వాత నిత్యము మన కొరకు వాళ్ళు బాధపడాలంటే మరి వాళ్ళు మనుషులేగా, వాళ్ళకి కూడా మరి మన కొరకు బాధపడినందుకు వాళ్ళకి కొంచెం నెమ్మది ఉండాలిగా, సంతోషం ఉండాలిగా. అందుకనే ఏ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు, మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యి మమ్మల్ని సంతోష పెట్టాలన్నట్టుగా వాళ్ళ కోసం ఏం చేస్తాం మనం, కరువైనా కష్టమైన దుఃఖమైన ఏదైనా భరించుకుంటాం. ఏది ఒక ఆశ, ఏం ఆశ, మన పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, చదువుకునో పని చేసో ఏదో ఒక విధంగా గొప్పోళ్ళు అవుతారు, రేపు మనల్ని కూర్చోబెట్టి పోషిస్తారులేని ఒక ఆశ ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. ఆ సంతోషం ఎదుట పిల్లలు ఎలాంటి పిల్లల కొరకు మనం ఎన్ని బాధపడిన లెక్కలోకి రావు. ఎప్పుడు వస్తాయి అవన్నీ, ఎప్పుడు లెక్క కౌంట్ చేసుకుంటామంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు మనల్ని సంతోష పెట్టకపోతే అప్పుడు వస్తాయి మొత్తం కౌంటింగ్. లేకపోతే పూర్తిగా మర్చిపోతాం. వాళ్ళ కొరకు ఎన్నిసార్లు అన్నం మానేసామో, మనం తినవలసింది వాళ్ళకి పెట్టేసి ఎన్ని బాధలు అనిపించి అన్నీ గుర్తొస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మనం సంతోషపెట్టి బాగా గుర్తుపెట్టుకుంది, నీవు సంతోషంగా ఉండునుగాక. చెప్పండి, మీరు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండండి. మీ పక్క వాళ్ళతో చెప్పుకోండి, నాతో చెప్పండి, సంతోషంగా ఉండండి పాస్టర్. మీరు నాకు చెప్పండి, నేను మీకు చెప్తాను. మీరు సంతోషంగా ఉండండి. బీ హ్యాపీ, బీ రిజాయిస్, బీ గ్లాడ్. క్రిస్మస్ టైంలోనే హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ కాదు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమని మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయం 16 ఉంది. ఎప్పుడండి? ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. సంతోషంగా ఉండి పాటలు పాడాలి, సంతోషంగా ఉండి మైకాన్ చేసి పాస్టర్ గారు ఉన్నాడా లేదని అసలు అవసరం లేదు. పాటలు పాడితే దేవుడు అలా చేయొద్దన్నాడా? పాస్టర్ గారు వచ్చినాకే మైకాన్ చేయండి, పాస్టర్ గారు వచ్చినాకే పాటలు మొదలెట్టండి, పాస్టర్ గారు వచ్చినాక ఏమైనా ఉందమ్మా ఎక్కడన్నా? మీరు చెప్పండి తల్లు, ఉందా? లేదు. మనకున్నటువంటి దేవుని పైన ఆసక్తి చేత మనం ఏం చేయాలంటే అన్నిటికీ సంతోషంగా ముందుండాలి. సంకోచంగా ఉండకూడదు, సందేహంగా ఉండకూడదు. మంది ఇది నా తండ్రి ఇల్లు అన్నాడు యేసుప్రభువారు. కట్టిందేమో ఆ కాలంలో ఎవరో మనుషుల చేత దేవుడే కట్టించాడు. యేసుప్రభువారు వచ్చేవాడు ఇది నా తండ్రి ఇల్లు అన్నాడు. మందిరాన్ని చూసి ఏమన్నాడు? మీరు కూడా యేసుప్రభులా కానండి, ఇది నా తండ్రి ఇల్లు, నా తండ్రి ఇల్లు. తండ్రి ఇంట్లో మనకు ఎలా స్వతంత్రం ఉందో అలాగే పాటలు పాడటానికి, వాద్యాలు వాయించడానికి, సౌండ్ ఆన్ చేయటానికి, సంగీతం నేర్చుకోవటానికి అన్ని విధాల మీకు స్వేచ్ఛ, స్వతంత్రం ఉంది. మీరు ఎవరు ఇక్కడ ఆటంకపరిచేవాడు లేరు. నేను ఒక దేవుని సేవకునిగా మిమ్మల్ని నడిపించే ఒక కాపరిగా మీరు అలా ఉంటే నేను ఇంకా సంతోషిస్తాను, హ్యాపీగా ఉంటా. మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తా. చక్కని పాటలు పాడారు, గట్టిగా దేవుని స్తుతించారు, భలే ప్రార్థన చేశారు, భలే మంచి సాక్ష్యం చెప్పారు, ఓ దేవా అని మిమ్మల్ని బట్టి నా హృదయం ఎంతో ఉప్పొంగిపోతుంది. నేను సంతోషంగా ఉండటము మీకు మంచిదని బైబిల్లో చెబుతుంది. ఎవరికి? నేను సంతోషంగా మీ కొరకు ప్రార్థన చేయాలన్నా, మిమ్మల్ని మెచ్చుకున్నా, మిమ్మల్ని చూడగానే సంతోషంగా ఉన్నానా
అది మీకే ఆశీర్వాదం అని బైబిల్ చెబుతుంది నేను కాదు. కనుక మనం సంతోషంగా ఉండాలని యేసు మన కొరకు శాపగ్రస్తుడైన గుర్తుపెట్టుకోండి. మరి క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవిస్తారంట. ఆ బాధను బట్టి ఇంకా మనం ఏం చేయాలంట? సంతోషించాలంట. ఆ బాధను బట్టి ఇంకా క్రైస్తవుడైనందుకు నిందలు వస్తే చెప్పండి, కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చి రావద్దు రావద్దు రావద్దు. ఒకవేళ వచ్చినా కానీ మనం అవిశ్వాసుల వలె, దేవుని ఎరగని వారి వలె కృంగిపోవద్దు. సంతోషం సంతోషం, అన్ని విషయాలలో సంతోషం, అన్ని పరిస్థితుల్లో సంతోషం. దేవుని యందు ఆనందం ఆనందం ఆనందం. అదే నీకు ఆశీర్వాదం, అదే నీ ఆరోగ్యం, అదే దేవునికి నీకున్న బంధం. అప్పుడు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళకి ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఎందుకు ఇంత సంతోషం ఉండగలుగుతున్నారు అంటే అప్పుడు వాళ్ళే మన సంతోషాన్ని చూసి అడుగుతారు. ఏంటండి పాస్టర్ గారు, ఏంటండి అమ్మా, మీరు ఏంటి ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? మాకు ఇంత డబ్బున్నా లేదే, ఇంత ఆస్తి ఉన్నా మాకు లేదు, మీకు ఎలా ఉందమ్మా అని అడుగుతారు. అప్పుడు మీరేమంటామండి, మనం ఏమంటామంటే మాకు దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? మాకు దేవుడు ఉన్నాడు. ఆ ప్రభువుని స్తుతించుకుంటున్నా. ఆయన చిత్తమే, ఆయన చిత్తం లేకుండా మా జీవితంలో ఏది జరగదు. మాకు ఏది జరిగినా మా మేలు కోసమే దేవుడు జరిగెత్తాడు అని అన్నావు అనుకో, వాళ్ళు ఎంతో ధైర్యం తెచ్చుకుంటారు. ఓ యేసు ప్రభు యందు వీళ్ళకి ఎంత విశ్వాసం ఉంది. మనకు కూడా ఇలాంటి విశ్వాసం రావాలంటే, ఇంత ధైర్యంగా మనం బ్రతకాలంటే మనం కూడా ఒక్క యేసు ప్రభుని ఒక్కసారి అని శరణ వేడుకుందామని ఎవరికైనా మనసు కలుగు. ఈ రోజుల్లో ఎవరైనా కోరుకునేది ఏం చెప్పండి? ఈ ప్రపంచంలో ఏం కోరుకుంటారు? అయ్యో మీరు నోటి దాకా వస్తుంది అనండి, పర్లేదు. ఏ మనిషి అయినా ఎవరైనా ఏది కోరుకుంటారు? సంతోషం ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా కోరుకునేది. మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, దేశం లేదు, ఏ జాతి లేదు, ఎవరు కోరుకున్నా మనిషి సంతోషం ఉండాలనే కదా. ఆ సంతోషాన్ని ఇవ్వటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు కనుక మనం లోకానికి చూపించాలి. మనం బైబిల్ పట్టుకుని బాప్తిసం పొంది మేము క్రైస్తవులు అయ్యమని ఎలా కనపరుచుకుంటున్నామో లోకంలో మనం సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉన్నామని లోకం గుర్తించాలి, స్నేహితులు గుర్తించాలి, బంధువులు గుర్తించాలి. బాధపడకూడదు, కృంగిపోవద్దు. ప్రతి విషయంలోనూ దేవుని స్తుతించుదాం. అప్పుడు సాతానుడు సిగ్గుపడతాడు. ఆ సంతోషం గల మనసే నీకు ఆరోగ్యం. ఆ సంతోషం గల విశ్వాసమే దేవుని యొక్క కృపకు దగ్గర చేస్తుంది నీకు. ఆనందించదు. అందుకని ఒకసారి పేతురు యోహాను శిష్యుల్ని సువార్త చెప్పినందుకు కొట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారు? కొట్టి బెదిరించి పంపించేటప్పుడు వాళ్ళు అంటున్నారు, వాళ్ళిద్దరు అనుకుంటున్నారు, పేతురు యోహాను, ఈ నామమున మనం అనేక వందల వేల మంది ముందు మనల్ని అవమానపరిచారు, ఏదో నేరం చేసిన ఉన్నట్టు మనల్ని కొట్టారు, అయినా పర్వాలేదు, ఈ నామం కొరకు, ఆ యేసు ప్రభు కొరకు అవమానమే మనకు ఆనందం అన్నారు. అవమానమే ఆనందం, అవమానమే ఆనందం. దేవునికి మహిమ కలుగాక. మరి నిందలే మనకు వందలు. దేవుని స్తోత్రం. అనేకులు ఎవరైనా అబద్ధాలుగా మాట్లాడారో అవే మనకు ఆశీర్వాదాలు. దేవుని స్తోత్రం. కనుక ఎవరు అవిశ్వాసులు బాధపడతారు? మనకేమి మనల్ని ఎవరైనా ముట్టుకున్నారా? దేవుని కనుగుడ్డినే ముట్టినట్టు. ఆమేన్. మనల్ని ఎవరైనా దూషించారా? మనల్ని కాదు, మనల్ని ఆవరించిన దేవుణ్ణి వాళ్ళు దూషిస్తున్నారని తెలుసుకుని మనం హ్యాపీగా ఉందుము గాక. ఒక పసిపిల్లలు, చిన్నపిల్లలు ఏం చేస్తారు? తల్లి ఏమీ తెలియని పిల్లలు అన్ని సమయాల్లో నవ్వుతూనే ఉంటారు, ఆడుకుంటానే సంతోషంగానే ఉంటారు. వాళ్ళకి ఏం తెలీదు, దుఃఖం ఏంటో తెలీదు, బాధ ఏంటో తెలీదు. తల్లిదండ్రులు ఒకరు ఏడుతున్నా వాళ్ళకి తెలీదు, ఆడుకుంటారు. అంటే ఎందుకు? వాళ్ళకు వాళ్ళ ముందు ఎవరున్నారు? వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకి అది చాలు. అక్కడ ఏ సిచ్యువేషన్ ఏమీ పట్టించుకోరు. అలాగే మనకు అమ్మ వినండి, మనల్ని
అన్ని విషయాలు గమనిస్తూ మనం పరిశీలనగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడని ధైర్యం తెచ్చుకోండి. ఆమేన్. యెహోవా ఈరే, ప్రభువా నీవే చూసుకో అని సంతోషంగా మనం ఉందాం. చిన్న పిల్లల వలె మనం ఉందాం. కాబట్టి ఈ మాట నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చే మాట. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేదు, కానీ తన బిడ్డలమైన మనము సంతోషంగా ఉండాలని ఆయన వేదన పొందెను, దుఃఖమునందెను, కన్నీరు కార్చాడు, చివరికి ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచాడు. యేసు ప్రభువారు ఇంతగా మనల్ని లోకంలో ఉన్నవాళ్ళు మన సంతోషంగా ఉంటే మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, ఏమండి నేను సంతోషంగా ఉంటాం వాళ్ళకి ఇష్టం ఉండదండి, నేను సంతోషంగా ఉంటే పలానా వాళ్ళకి ఇష్టం ఉండదండి. నిజమే ఉండకపోవచ్చు, కానీ నువ్వు సంతోషం ఉంటే చూసి సంతోషిద్దాం అనుకునే వాళ్ళు ఒకడు ఉన్నారు. ఆయనే ప్రభు అయిన యేసు ప్రభు. ఆమేన్. ఎవరైనా నీ సంతోషాన్ని వారలేకపోవచ్చు, కానీ యేసు ప్రభు అయితే నువ్వెంత సంతోషం ఉంటావో అంతగా మురిసిపోయి మన ప్రేమ గల దేవుని స్తోత్రం. అందుకని సంతోషముగా ఉందుముగాక, సంతోషముగా ఉందుముగాక. సంతోషముగా ఉండి వాళ్ళు సంతోషముగా మనలో దేవుల్లో ఉందామనే రుజువు ఏంటంటే, బైబిల్లో త్వరగా నేను మీకు రిఫరెన్స్లు మీకు తెలిసిపోతలే. బైబిల్లో కొన్ని మాటలు గుర్తేస్తా. అంటే మనం సంతోషంగా ఉన్నామని రుజువు ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని మందిరమును వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు అక్కడ ఏమంటాడండి, నా శరీరము ఆనందముతో గంతులు, నా శరీరం హర్షించెను. అంటే మందిరమునకు వెళ్ళే విషయంలో ఎలా ఉంటారంట, దైవిక సంతోషాల్లో ఉండేటువంటి వాళ్ళు మన సంతోషంగా దేవుని బట్టి మనం సంతోషిస్తున్నామని రుజువు ఏంటంటే, మందిరమునకు వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తాం. గుర్తు పెట్టుకోండి. 2 యాకోబు పత్రికలు ఉన్నది 5వ అధ్యాయముల చివరిలో, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా ప్రార్థన చేయాలి. సంతోషం కలిగితే ఏం చేయాలంటే, అక్కడ మీకు ఎవరికైనా సంతోషం కలిగితే ఏం చేస్తాం? మన సంతోషానికి రుజువేంటి అమ్మా? దేవుని బిడ్డలమైన మన సంతోషం రుజువేంటి? ఇక్కడ పాటలు. అందుకని సియోను నివాసులారా మీరు సంతోషం ఉండే పాటలు పాడండి, నేను వచ్చి మీ మధ్య. ఇప్పుడు లోకంలో ఎవరికైనా సరే మామూలుగా జనరల్గా సంతోషం కలిగింది దానికి ఏం చేస్తారు? సంతోషం కలిగితే ఒకళ్ళు ఏం చేసుకుంటారు? పార్టీలు ఫంక్షన్లు చేసుకుంటారు. ఎక్కడన్నా ఇద్దరు పనివాళ్ళు కలుస్తూ ఉంటారు. వాళ్ళ కొంచెం సంతోషం ఎక్కువైంది దానికి ఎక్కడికి వెళ్దాం అనుకుంటారు వాళ్ళిద్దరు. ఎక్కడికి వెళ్తారు? మీకు అది సూపర్. కాస్త కొంచెం సౌండ్ పట్టి అయితే బార్లు, ఇంకా కొంచెం సౌండ్ పట్టి అయితే పబ్బు, ఇంక మీరు ఏదన్నా అదే పబ్బు. ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ అయితే. అదే బంధువుల మధ్యలో మామూలుగా స్నేహాలు సంతోషాలు నేను ఎక్కడికి వెళ్తారు? పిక్నిక్. ఏనిక్కు అది పార్కులు, షికార్లు. అవునా? నేనేమన్నా సొంతంగా చెప్పట్లా, జరుగుతున్నాయి. అట్లే వ్యక్తపరుచుకున్నాను. కానీ దైవ బిడ్డల యొక్క సంతోషం ఎలా ఉండాలంటే, మందిరానికి వెళ్ళాలి. అది దేవుని బిడ్డలు దేవునిలో ఆనందిస్తున్నావు రుజువు మొదలు. రెండవదిగా ఏం చేస్తావు? సంతోషం ఉన్నావంటే నువ్వేం చేయాలి? పాటలు పాడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, హ్యాపీగా ఉండాలి. దావీదు వల్ల నాట్యం వేయాలి. దుఃఖంలోనే నలిగిపోయి వేదన పడి అయ్యో నాయనో కుయ్యో ముయ్యో అనుకుని కొంచెం దేవుడిని బలపరిచేందుకు ఎక్కడుంటావు? ప్రశ్నించుకుందాం. నేను చెప్పను. మేలు కలిగినప్పుడు కూడా మనం ఎక్కడుండాలి చెప్పండి? మన అవసరత దేవుడు తీర్చినప్పుడు సంతోషం టైంలో కూడా మనం దేవుని దగ్గరే ఉన్నది. సంతోషం ఉన్నారా? వచ్చేసి పాటలు మనం పాడాలి, దేవుణ్ణి మహిమపరచాలి. కనుక దేవుని ఎందు సంతోషంగా మనం ఉండాలి. తర్వాత మరి పేతురు పత్రికలు ఉంది, మీరు తెరవద్దు, నేను చెప్తాను. మనకు ఎప్పుడైనా సరే తెలియకుండా ఊహించకుండా ఏదైనా శ్రమ కలుగుతుంది అనుకోండి, ఆ శ్రమలను బట్టి మిక్కిలి ఆనందించాలంట. శ్రమను బట్టి ఏం చేయాలి? అయ్యా దేవుడిని నమ్ముకున్నానయ్యా, నాకేంటయ్యా కష్టాలు, యేసుప్రభు నాతో ఉన్నాడంటారా
అని ఇట్లా అలా బాధపడమా అక్కడ బాధ ఎవరిమైనా బాధ వస్తుంది, ఎవరికైనా మనిషి అన్నాక మనందరం. కానీ అనుకోవద్దు, ఆ ఆశ్చర్యకరంగా వస్తుంది. ఊహించలేదు, అయ్యో నేను తలంచలేదు, అయ్యో అని బాధపడవద్దు, మనసు బాధ. ఆ శ్రమలో నువ్వు మిక్కిలి ఆనందిస్తే ఆ శ్రమని దీవెనగా దేవుడు మార్చునుగాక. ఆనందించండి. ఆ శ్రమలు వస్తాయని అవును, రావాలి. బంగారం పరీక్షించబడితేనే మెరిసేది. మనకు కూడా కొంతమంది మనుషుల ద్వారా కానీ ఎవరి పరిస్థితుల ద్వారా రావచ్చు. వచ్చిన ఏం బాధపడకూడదు, సంతోషించండి. ఆమేన్. సంతోషం తెచ్చుకోండి. కనుక ఈ సంతోషంలో మనం ఉండాలని, ఆ సంతోషముతో మనం అలా దైవికమైన సంతోషంగా ఉన్నట్లయితే అన్ని విధాలుగా దేవుడే మనం సంతోషపరచును గాక. చెప్పండి, దేవునికి మహిమ కలుగాక. దేవుడు బిడ్డలారా, మీ అందరినీ దేవుడు ఆశీర్వించును గాక. దేవుడు ఈ మాటల్ని ఆశీర్వించి మనందరూ సంతోషంతో ఉండి దేవుని ఆయనందు సంతోషంగా ఆయనలో వర్ధిల్లాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడు తన కృప మీ అందరికీ, మనందరికీ ప్రభు సమృద్ధి ఇచ్చింది గాక. ఆమేన్.